బెదిరింపులో తెర వెనుక దౌత్యమో కారణాలేవైనా అమెరికా ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది. అమెరికాతో నిలిచిపోయిన చర్చలను పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ దఫా ఇరాన్ అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అభిప్రాయాలను పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు తెలియజేస్తారు. కీలక నేతలతో పలు భేటీలు జరగనున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో అరాగ్జీ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ని మొత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాషింగ్టన్ నుంచే కోఆర్డినేట్ చేస్తారు. ఇస్లామాబాద్తో పాటు మస్కట్, మాస్కోలో కూడా ఇరాన్ దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తోంది. ప్రత్యక్ష చర్చలు లేకపోయినా రెండు పక్షాలు సంక్షోభాన్ని తగ్గించేందుకు పరోక్షంగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. మొత్తంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో దౌత్య ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. బెదిరింపులో తెర వెనుక దౌత్యమో కారణాలేవైనా అమెరికా ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది. అమెరికాతో నిలిచిపోయిన చర్చలను పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ దఫా ఇరాన్ అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అభిప్రాయాలను పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు తెలియజేస్తారు. కీలక నేతలతో పలు భేటీలు జరగనున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో అరాగ్జీ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ని మొత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాషింగ్టన్ నుంచే కోఆర్డినేట్ చేస్తారు. ఇస్లామాబాద్తో పాటు మస్కట్, మాస్కోలో కూడా ఇరాన్ దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తోంది. ప్రత్యక్ష చర్చలు లేకపోయినా రెండు పక్షాలు సంక్షోభాన్ని తగ్గించేందుకు పరోక్షంగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. మొత్తంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో దౌత్య ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.